కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో ఆనాడు మేము ఉన్నప్పుడు మరి చాలా ప్రయత్నాలు చేశాం. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పేరిట కూడా ఒక కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమాన్ని కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2023వ సంవత్సరంలోనే ప్రారంభించుకున్నాం. మళ్ళీ తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్న ఆలోచన కూడా ఉంది. నేను ఇప్పుడే వాణిదేవి గారికి కూడా చెప్తా ఉన్నా, శ్రీ రామానంద తీర్థ మోడల్ మెమోరియల్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ లైబ్రరీస్ కానీ ఇంకా ఇతరత్ర కానీ ఏమి కావాలన్నా దయచేసి నాకు కానీ శ్రీనివాస్ యాదవ్ గారికి అని చెప్పినట్టయితే పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఒక 3 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో చక్కటి స్కూల్ ఉంది, మంచి ప్లేస్ ఇది. కాబట్టి ఇక్కడ ఏ అవసరం ఉన్న స్థానికంగా వారు ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు, అదనంగా నేను కూడా మీ సోదరుడుగా మీరు ఏ ఆదేశం ఇచ్చినా తప్పకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా అడిషనల్ కెపాసిటీ కానీ పెంచేదానికి మీరు ఏం చేయమంటే కూడా మీరు ఆదేశం ప్రకారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నేను పిల్లలకు చెప్పేది ఒకటే, వాళ్ళ పాపం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ చిన్నపిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మీరందరూ ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఒక పివి నరసింహారావు గారు లాగా 16 భాషలు బహుభాషా కోవిదుడు ఆయన 16 భాషలు మాట్లాడగలిగే సత్తా, ఒక అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలున్న గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. తెలంగాణ జాతి కాదు భారత జాతి ఎన్నటికీ మర్చిపోలేనంత గొప్ప నాయకుడు నరసింహారావు గారు. వారంత గొప్పగా మీరు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు నా నియోజకవర్గం వెళ్లేది ఉన్నది సిరిసిల్ల, కాబట్టి నాకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఎక్కువసేపు ఉండలేకపోతున్నా ఏమనుకోవద్దని చెప్పి కూడా మా అక్కకు చెప్తూ థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు. ఇప్పుడు సుబ్బారావు గారికి కేటీఆర్ గారు చిరు సన్మానం చేస్తారు, వారికి శాలువగా సన్మానం చేస్తారు.